హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ లేదా స్మూతీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది ఎంతో హెల్తీ రెసిపీ అండి. మీరు తప్పకుండా ఒక్కసారైనా టేస్ట్ చేయాలి. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం డ్రాగన్ ఫ్రూట్ అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం నేను చిన్న ఇన్ఫో చెప్తున్నాను అనమాట. ఈ పేరు పిటాయా ఫ్రూట్ అనమాట, కానీ కామన్గా దీన్ని డ్రాగన్ ఫ్రూట్ అని అంటారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా అండ్ ఆసియన్ ఫ్రూట్ అనమాట. అంటే అక్కడ పండుతాయి ఇవి. ఇందులో ఈ లాట్ ఆఫ్ విటమిన్, వాటర్, మినరల్స్ అన్నీ ఉంటాయన్నమాట. న్యూట్రియంట్స్ ఎన్నో ఉంటాయి, అందుకని దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. ఇప్పుడు మనం దీన్ని జ్యూస్ చేసుకుందాం. దీన్ని శుభ్రంగా కడిగేసి ఇలా మధ్యలో కట్ చేస్తే చూస్తారు కదా, ఇలా వాటరీగా ఉంటుంది, లోపల విత్తనాలు ఉంటాయి. దీన్ని చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చాకుతో ఒకవైపు ఇలా పీల్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది, లేదంటే చిన్న స్పూన్తో కూడా మనం తీసుకోవచ్చు అనమాట. స్పూన్ కంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఒకవైపు చాకుతో కట్ చేసేసి ఇలా పీల్ చేశారంటే ఇది చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఫ్రూట్ ఇలా వాటరీగా ఉంటుంది. ఇది యాపిల్ అండ్ కివి రెండు కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. టేస్ట్ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, చూసారు కదా, ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం మీకు నచ్చినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలు మనం డైరెక్ట్గా తినేయచ్చు, ఎందుకంటే ఇది కొంచెం స్వీట్గా ఉంటుందన్నమాట. లేదంటే కొద్దిగా ఉప్పు చల్లుకొని సలాడ్ లాగా కూడా తినొచ్చు, లేదంటే ఇప్పుడు మనం జ్యూస్ చేసుకున్నట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని జ్యూసర్లో వేసేసి అందులో 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక 2 కప్పుల కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. అంటే మీ ఫ్రూట్కి తగ్గట్టుగా పాలు పోసుకోవచ్చు, ఒక 1/2 లీటర్ వరకు పోసుకోవచ్చు. బాగా గ్రైండ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. చల్లగా కావాలనుకుంటే ఐస్ ముక్కలు వేసుకోండి. ఈ ఫ్రూట్ కొంచెం కాస్ట్లీ అండి, కానీ మనం నెలకు ఒకసారి ఒక్కొక్క కొత్త రకం ఫ్రూట్ తినాలి అని పెట్టుకుంటే అన్ని రకాల ఫ్రూట్స్ని మనం టేస్ట్ చేయొచ్చు అనమాట. ఈ మిల్క్ షేక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.